హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ టాకీస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, లక్కీ తల్లి రేఖ అని చెప్పి లక్కీని తీసుకొని వెళ్లి దుగ్గిరాల ఇంట్లో నిజం బయటపెట్టిన రేఖ. రేఖా జీవితంలోంచి వెళ్లిపోయిన భూషణ్. రాజు ఇందుకి పెళ్లి చేయబోతున్న దుగ్గిరాల కుటుంబం. షాక్లో రేఖ. ఏం జరగబోతోంది? ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక నందు వచ్చి ఇక ఇందు తన అక్కని తను ఈ ఇంటి మనవరాలని ఇక ప్రూఫ్లతో సహా చూపించేస్తుంది. ఇక ప్రూఫ్లో పోలీస్ స్టేషన్లో 20 సంవత్సరాల కిందట నన్ను పెంచుకున్న నా తండ్రి ఇక కంప్లైంట్ రేజ్ చేశాడు. దాని ద్వారా నేను ఈ ఇంటి మనవరాలనే అన్న నిజాన్ని బయటపెడుతుంది. ఇక నోటివెంట మాటరాని పరిస్థితి ఏర్పడిపోతుంది రేఖకైతే. రేఖకి చాలా దిమ్మ తిరిగిపోయేలాగా వార్నింగ్ ఇస్తుంది ఇక నందు అయితే. నేను మా అక్క ఇద్దరము నీవల్ల చాలా కష్టపడ్డాము. చాలా ఘోరంగా మమ్మల్ని నువ్వు అవమానించావు, అసహ్యించుకున్నావు. ఇంకా చెప్పాలంటే మమ్మల్ని చాలా బాధపెట్టావు. అప్పుడంటే చిన్నపిల్లలం, ఇప్పుడు చిన్నపిల్లలం కాదు. ఇంకొకసారి మా ఆస్తి కావాలని మా అక్కని వేధిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా సంగతి తెలీదు అని చెప్పి రేఖకి దీటుగా నుంచుని వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇక అంతే, రేఖ షాక్లో ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ, సుభాష్ అయితే ఇక నందూని చూసి ఎమోషనల్ అయిపోతారు. నందూని పట్టుకొని అపర్ణ అయితే చాలా బాధపడుతుంది. ఎందుకే ఇలా చేశావో? చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు, కాని నువ్వు వెళ్ళిపోయావో తెలీదు. ఎవరైనా కిడ్నాప్ చేశారో తెలీదు. అసలు నువ్వు బ్రతికున్నావో కూడా తెలీదు. మేము ఎన్నోసార్లు నీ గురించి ఎంతో వెతికించాము. నీ జాడ తెలియలేదు. ఎందుకిలా చేశావు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే నానమ్మ నేను అది అనగానే, సరే నువ్వు ఏదో విధంగా ఆ రేఖకు బుద్ధి చెప్పాలని వెళ్లావే, కాని ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి నేను నీ మనవరాలని నానమ్మ అని చెప్పి చెప్పాలి కదా అని చెప్పి అనగానే, అయ్యో అక్కకి ఎప్పుడో చెప్పాను నానమ్మ అని చెప్పి అనగానే, అంటే నందు ఇంటి మనవరాలని నీకు ముందే తెలుసా ఇందు అనగానే, నాకు తెలుసు నానమ్మ. అది అనగానే, ఏంటి నీకు తెలుసు కూడా ఇంతకాలం చెప్పలేదా అని చెప్పి అపర్ణ నిలదీస్తూ ఉంటే ఇక వెంటనే ఇందు, అది ఈ నందు చెప్పొద్దంది నానమ్మ, ఎప్పుడేమో నా మీద నెట్టేస్తుంది అని చెప్పి అనగానే ఇక మొత్తం మీద స్వాతి అలాగే ఇక ఇందు నందు ముగ్గురూ కూడా చాలా ఆనందపడతారు. స్వాతి అయితే ఎంతకాలం ఇక ఇందు అక్కకి నేను ఒక్కదాన్నే ఇంట్లో సపోర్ట్ అనుకున్నాను. కొంతకాలానికి రాజుబావు వచ్చాడు. ఇప్పుడు ఇక రాజుబావు కూడా లేడు. అయ్యో ఎలాగా అని చెప్పి అనుకున్నాను. కాని ఇంతలోనే నువ్వొచ్చావు నందు అక్క అని చెప్పి అనగానే ఇక ముగ్గురూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇందుకి అంటే నీ ప్రాబ్లం గురించి ఈ రేఖ ఈ ప్రాబ్లం చేస్తుందని నేను నీకు చెప్పలేదు కదా, నువ్వు కరెక్ట్ టైంకి ఎలా వచ్చావు అని చెప్పి అడగగానే ఇక రాజు తనకి ఇక్కడికి ప్రాబ్లం అంతా వివరించి, ఫస్ట్ నేను ఈ ఇంటి మనవరాలనని ప్రూఫులేమీ లేవని భయపడ్డాను. కాని రాజుబావ ధైర్యం చేసి ముందడికి వేయించాడు. ఇక మన ఇల్లు ప్రాబ్లంలో ఉందని నువ్వాస్తి మొత్తం వాళ్ల పేరు మీద రాసే వరకు వాళ్ళు ఊరుకోరని, ఇక ఈ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ నేను రావడమేనని చెప్పాడు అని చెప్పి, ఇదిగో ఈరోజు మన ఆస్తి మన చేతుల్లో ఉండడానికి కారణం రాజుబావనే అని చెప్పి అనగేసరికి ఇక రాజు గురించి ఇక అపర్ణ, సుభాష్, స్వాతి అందరూ కూడా చాలా పాజిటివ్గా వాడు ఈ ఇంటిలోంచి వెళ్ళిపోయాడు. కాని వాడు దూరంగా ఉన్నా ఈ ఇంటి గురించి ఆలోచించాడు. ఈరోజు ప్రమాదం నుంచి తప్పించాడు. రాజుని ఇంటికి పిలువమ్మ, వాడు లేకపోతే ఒక రకంగా ఉంది ఇల్లు. వాడితో మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నాను, పిలువు అనగానే ఇక ఒకవైపు స్వాతి కూడా అక్క రాజుబావే కదా ఇదంతా చేసింది, పిలువక్క అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఇందు మాత్రం లేదు నానమ్మ, ఈరోజు ఇక్కడ మనమున్నాము కాని ఆ రోజు ఇక వాళ్ల నాన్న వాళ్ల అమ్మ ఏమన్నారు, వాళ్ల తలకొరివి పెట్టడానికి కూడా రాజు రాకూడదని అన్నారు. అంటే వాళ్ళెంత బాధపడుతున్నారు. ఇది మన ప్రాబ్లం, మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇది మా అక్క చెల్లెల ప్రాబ్లం, రాజుని ఇందులోకి లాగకూడదు. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాని అసలే ఆ రేఖ చాలా ప్రమాదకారి. అలాంటప్పుడు రాజుని ఏమైనా చేయిస్తే ఆ తల్లిదండ్రుల ఉసురు మనకెప్పటికీ కూడా ఇకపోదు. అందుకే రాజుని ఇక్కడికి రానివ్వట్లేదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. రాజు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను అక్కడికి వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పి ఇక ఇందు అయితే చాలా బాధగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.
ఇక రాజు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇందు జోలికి వస్తే ఊరుకోనని రేఖకి వార్నింగ్ అయితే ఇస్తాడు ఫోన్ చేసి. నేను ఎక్కడున్నా ఇందుకి ఇక తన భర్తనే. తను కాదన్నా అవునన్నా నేను ఎక్కడున్నా ఇందుకి పెళ్లి చేసుకునేది నేనే. పెళ్ళే కాదు నేనే ఆ ఇంటి వారసుడిని అని చెప్పి బాగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మొత్తం మీద అయితే ఇక రేఖ అయితే ఏమీ చెయ్యలేని పరిస్థితి. అయ్యబాబోయ్ ఎప్పుడో వెళ్ళిపోయింది అనుకుంటే బాగానే ఇంటికి వచ్చింది. అది కూడా పోలీసే తిరిగి వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు అని చెప్పి ఇక భూషణ్ బ్రహ్మరంభ అయితే మాట్లాడుతూ, ఒరే తమ్ముడు, నిన్ను పెళ్లి చేసుకుంది ఈ ఆస్తి కోసమే కదారా. నువ్వు ఈ రేఖతో పాటు ఇంతకాలం వెయిట్ చేశావు. కాని చివరాఖరికి నోటిదాకా వస్తున్న తిండి 2 నేలపాలైనట్టు సంతకంతో ఆస్తి అయ్యేది, సొంతమయ్యేది. కాని ఈరోజు మాత్రం ఆస్తి కాదు కదా, ఇక చిల్లిగవ్వ కూడా మిగలదని అర్థమైపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే శేషు వచ్చి, చూడు బ్రహ్మ, నేను ముందే చెప్పానే ఎప్పుడూ పరాయ సమ్ము పాము వంటిదని. ఈరోజు తెలిసినట్టుంది. ఇక అసలే ఆ పోలీసు పిల్ల అందు సంగతి చాలా స్పీడ్. అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది. ఏదో ఒకరోజు నిన్ను, ఆ రేఖని, ఈ భూషణ్ణి ముగ్గుర్ని వేసి లోపల వేసినా వేస్తుంది. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకాస్త బ్రహ్మరంబాకి సూటికోటి మాటలతో ఏడిపించి పడేస్తాడు. ఇక భూషణైతే బాగా ఆలోచిస్తూ ఉంటే ఫోన్ వస్తుంది. ఇక డబ్బులు చాలా చోట్ల అప్పు చేసి ఉన్నాడు కాబట్టి వాళ్లు కాల్స్ చేసి, ఇదిగో భూషణ్, నువ్వు కనుక డబ్బు ఇవ్వకపోతే నేను మిమ్మల్ని రోడ్డు మీదకెక్కించి నిన్ను ఇక పోలీసుల స్టేషన్లో కటకటాలు పాలేలా చేస్తాను. చాలా డబ్బు తీసుకున్నావు, ఇప్పుడు డబ్బు ఇవ్వమంటే కబుర్లు చెప్తున్నావని వార్నింగ్ ఇస్తారు. ఇక ఆ మాటలకి భూషణ్ అయితే కాస్త భయపడతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు చేతిలో లేదు, ఇప్పుడేం చెయ్యాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక రేఖకైతే కాల్ వస్తుంది. ఇక కాల్ రావడంతో భూషణ్, రేఖ, ఈరోజు ఏం జరిగిందంటే అని చెప్పి చెప్పబోతూ ఉంటే, చెప్పు, తర్వాత వింటాను, ఇప్పుడు నాకు టైం లేదు, నేను వస్తాను భూషణ్ అని చెప్పి కారేసుకుని బయలుదేరుతుంది. ఇక మొత్తం మీద ఇక్కడ చూస్తే రాజ్ అలాగే లక్కీ ఇద్దరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటే ఇక లక్కీ అయితే ఫోన్ రాగానే, ఎంతోని, ఆ చెప్పురా, ఇప్పటికైనా చెప్పు, నా తల్లి ఎక్కడుందో చెప్పురా. నా తల్లి లేకపోతే నా మనసంతా భారంగా ఉంది. ఇప్పటికైనా నా తల్లి గురించి జాడ తెలిసిందా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒరే లక్కీ, ఏమైందిరా అనగానే, ఒరే మామా అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. ఏమైందిరా మామా, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అనగానే, ఒరే మామా, నన్ను చిన్నప్పుడే యాంతోనీ గాడికి అప్పచెప్పిన మా అమ్మ ఎక్కడో ఉందిరా. కాని ఈ యాంతోనీగాడు చెప్పట్లేదు. నా దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు, తిండి తింటున్నాడు, అన్ని నా దగ్గర ఖర్చు చేయించుకుంటున్నాడు. కాని ఆ యాంతోనీగాడు నిజం చెప్పట్లేదురా మామ, నాకు పిచ్చి పట్టేలా ఉంది అని చెప్పి ఇక అక్కడున్న ఫుల్ బాటిల్ని తాగేసి కింద పడిపోతాడు. ఇక రాజైతే వెంటనే కూడా ఇక ఆంతోనీ నెంబర్ని తీసుకుంటాడు. నా ఫ్రెండ్ విషయంలో ఈ ఆంతోనీగాడు ఏదో మోసం చేస్తున్నాడా ఏంటి, చెప్తానని చెప్పి ఇక మనసులో అనుకొని వాణ్ణి కలవడం కోసం ఆంతోనీ వాళ్ల ఇంటికైతే వస్తాడు రాజైతే. కరెక్ట్గా అదే టైంలో ఇక రేఖ అయితే కార్లో నుంచి ఆంతోనీ ఇంటి ముందు దిగుతుంది. కార్లో నుంచి నల్ల చీర కట్టుకుని బయటికి వస్తూ ఉన్న రేఖను చూసి, ఏంటి రేఖ పిన్నిలాగా ఉందే అని చెప్పి షాక్ అయిపోతాడు.